గుడ్ బై చెప్పేశాను కదా. ఇంకా మళ్ళీ లెటర్ రాసుకున్నా పలకరించినా అది పెరుగుద్ది. అమ్మాయి పెళ్లి చేసుకుని ఎక్కడో హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి మనం చూడాలనిపిస్తుంది. చూసాను కూడా మళ్ళీ బాధపెట్టాం. ఎందుకంటే ఇప్పుడు చూడను కూడా చూడాల. తర్వాత అసలు చూడలేదు గురించి కలదు గురించి నేను వేసుకున్నాను అంతే. సో లైక్ దట్ మై లైఫ్ స్టైల్. అక్కడి నుంచి నేను ఇంకా ఇప్పుడు ఐఎమ్ 58 years రైట్. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎవరిని మిస్ పెడతా తప్పది. ఫ్రాంక్లీ టెల్లింగ్. ఏమండి అబ్దుల్ కలాం పెళ్లి చేసుకున్నాడా, వాజ్పేయి పెళ్లి చేసుకున్నాడా, చాలా మంది పెళ్లి చేసుకోలేదు. నేను చేసుకోలేదు. ఇది ఏమైనా ఇంటర్నేషనల్ ఇష్యూగా? ఇంటర్నేషనల్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్యూర్ మై పర్సనల్. అందరూ ఉండేది సినిమా ఇండస్ట్రీ కదా. సినిమా ఇండస్ట్రీ ఏమైనా ఎక్కువ ఉంటుంది కదా గురుజీ ఆకర్షణ కదా, అందమైన లోకం కదా. ఇప్పుడు ఆపోజిట్ సెక్స్ అవును. ఆడదాన్ని మగాడు ఎట్లా కొడతాడు, మగాడిని ఆడది ఎట్లా. ఇట్స్ లైఫ్ లో బాగుంది. ఎదర్ ఇట్ సినిమా ఫీల్డ్ ఆర్ పొలిటికల్ ఫీల్డ్ అని ఎనీ ఫీల్డ్ ఎల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనిషి ఆడది దర్శాలు, మగాడు ఆడదండి. అవైలబిలిటీని బట్టి కూడా వస్తుంది. అవన్నీ మామూలే సార్. అవన్నీ మామూలే. అవన్నీ ఇంకా వదిలేండి. సో ఏంటంటే అందుకు చేసుకోలేదు రాధాకృష్ణ గారు. అదే నిర్ణయంతో ఇక తర్వాత ఎప్పుడు మార్పు తెచ్చుకోలేదు కూడా. నేను చెప్పాను కదా సార్. ఇంకా ఇప్పుడు చేసుకోవాలనుకున్న గురించి అనిపిస్తుంది. మీతో ఫ్రాంక్గా మాడుతున్నా. మానవ జీవితం చాలా గొప్పది. జీవితం అనేది ఇప్పుడు మరి చేసుకోవాలనిపిస్తుంది. ఒక మాట మీతో ఫ్రాంక్గా మాడుతున్నా. మానవ జీవితం ఎప్పుడు పరిపూర్ణం అంటే ఎవడైతే ప్రశాంతంగా తింటాడో, ప్రశాంతంగా నిద్రపోతాడో, ప్రశాంతంగా తన భార్యతో ఉంటాడో వాడు పరిపూర్ణ మానవుడిగా ఫీలింగ్ అండి. నేను పరిపూర్ణ మానవుడు కాదు. నేను పెళ్లి చేసుకోవాలా నాకు అనిపిస్తుంటుంది. పెళ్లి చేసుకుంటే ఎంత ఇప్పుడు అనిపిస్తుంటుంది గురించి. కానీ 58 ఏళ్ళు నాకు మంచి అమ్మాయిలు అంటే ఇష్టం, చిన్నపిల్లలు అంటే ఇష్టం. ఓకే. ఆ దశలో మా ఇద్దరికి మ్యాచింగ్ ఈజ్ ఇట్ కరెక్ట్. ఇంకో 2-3 ఏళ్ళు 5 years నేను కాంప్లీట్ చేయగలను. మానవ జీవితం యుద్ధం ఎవరి మధ్యనండి? భార్య భర్తల మధ్య యుద్ధం కదండి. యుద్ధం బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ రైట్. ఆ యుద్ధంలో ఎవరికి వెళ్ళాలనేది ఇంపార్టెంట్. ఆ యుద్ధంలో నేను ఒక 5 years కంప్లీట్ చేయగలుగుతాను. నేను ఇప్పుడు చేసుకున్న అమ్మాయితో తర్వాత నేను ముసలోనే అయిపోతాను కదా. ఐ కాంట్ కాంపిటేట్. నేను అస్తమిస్తున్న సూర్యుడు భగవానుడు, వాళ్ళు ఉదయిస్తున్న సూర్యులు. నేను నిర్ణయించి పక్క వచ్చేసా. అందుకని ఏంటంటే నేను కాంపిటేట్ గా 4-5 years యుద్ధం చేయలేను కాబట్టి యుద్ధంలో ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు. ఆవిడ హింస పెట్టకూడదు. నేను బాగుండాలి, వాళ్ళు బాగుండాలి. కాబట్టి ఏంటంటే మ్యారేజ్ చూడదు. అందుకే చేసుకోలేదు గురించి. ఇంకా దేవుడు ఉన్నాడు, హ్యాపీ. నేను చిన్నపిల్లలంటే నేను ఎందుకు ఇష్టపడాలి? పెద్దవాళ్ళని కూడా ఇష్టపడచ్చుగా. మీకు అర్థం అట్లేదు. భారతదేశ భావజాలం ఫ్యూడలిజం ఒకటి ఉందండి. పెద్దవాళ్ళు సైకలాజికల్ ఫ్యాక్టర్స్. రాధాకృష్ణ గారు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండి. సైకలాజికల్ ఫ్యాక్టర్ అండి. అతీతం అనుకుంటున్నాను నేను. అతీతుడు కానండి, మామూలు మనిషిని. నేను ఐఎమ్ కామన్ మ్యాన్, మామూలు మనిషిని. నాకు ఇంట్రెస్ట్ కొంత అభిరుచులు ఉంటాయి కదండి. అభిరుచులు ఉన్నప్పుడు మనం కూడా న్యాయం చేయాలి. అభ్యుదయవాది అన్నప్పుడు ఆలోచనలు కూడా అట్టాగే ఉండాలి కదా. తప్పేం కాదు కదా. ఇది తప్పేం కాదు కదా. నేను తప్పు గురించి మాట్లాడతా. సో ఒక సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు కానీ, ఒక అభ్యుదయవాదాన్ని ఆచరించాలనుకున్నప్పుడు కానీ. అవునండి. సో ఈవెన్ వివాహ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా. అవునండి. సో మన ఏజ్ కానీ అదే అంటున్నా, మీరు చేసుకోవాలండి. ఇప్పుడు నాతో పాటు నేను ఇప్పుడు 58 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు ఆవిడ చేసుకోవాలి కదండి. మామూలుగా చేసుకోవాలి. చేసుకుంటే కంపెనీ బాగుంటుంది. కానీ ఆ దృక్పథం నాలో లేదంటున్నాను మీతో. నేను అదే అంటున్నాను. దృక్పథం లేనప్పుడు మనం ఆత్మహత్య చేసుకోవద్దు. నాకు ఇంకా 25 అమ్మాయి అంటే ఇష్టం. ఓకే. దాన్ని ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? నేను అంత గొప్పవాడు కాదు. ఫైన్. అది ఓపెన్ గా చెప్పేస్తే ఎప్పుడు ఓపెన్ గురించి